పిఎం విశ్వకర్మ. ఈ పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న వాళ్ళు గ్రామ పంచాయతీలో ఓకే అయిన తర్వాత, మీ మండల ఆఫీస్లో ఓకే అయిన తర్వాత, డిఎఫ్ఓ పెండింగ్ను కూడా ఓకే అయిన తర్వాత మీరు ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని తెలియని వారు కూడా తెలుసుకుంటారు. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీరు పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకొని డిఎఫ్ఓ పెండింగ్ తర్వాత మీరు ట్రైనింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అసలు మీరు ట్రైనింగ్ కోసం చాలామందికి అయితే ఫోన్స్ వస్తున్నాయి. ఇంకా ఫోన్ రాని వారు అసలు ట్రైనింగ్కు ఏ విధంగా వెళ్ళాలో ఈ వీడియోలో చూద్దాం. మీకు అక్కడ సర్టిఫికేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో పిఎం విశ్వకర్మ ఐడి కార్డు కూడా ఉంది. ఆ పిఎం విశ్వకర్మ ఐడి కార్డు కంపల్సరీగా కావాలి. ఎందుకంటే మీరు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మిమ్మల్ని అక్కడ ఎన్రోల్ చేసినప్పుడు మీ పిఎం విశ్వకర్మ ఐడి కార్డ్ అయితే అడుగుతుంది. చాలామందికి పోస్టులో వచ్చాయి. పోస్టులో రాని వాళ్ళు మీరు ఆన్లైన్లోనే ఈ సర్టిఫికేట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి. ముందు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో పిఎం విశ్వకర్మ అని టైప్ చేయండి. పిఎం విశ్వకర్మ అని టైప్ చేయగానే ఇక్కడ వెబ్సైట్ అయితే వచ్చింది చూడండి. ఫస్ట్ పైన లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పోర్టల్ అనేది అయితే ఓపెన్ అయింది. ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అప్లికెంట్ బెనిఫిషరీ లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పోర్టల్ అనేది అయితే ఓపెన్ అయింది. అయితే మీరు పిఎం విశ్వకర్మ ఏ మొబైల్ నెంబర్తోనైతే లాగిన్ అయ్యారో, అంటే రిజిస్ట్రేషన్ మీరు ఏ మొబైల్ నెంబర్తో చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పైన ప్రెస్ చేయండి. ఓకే, మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వెళ్ళడం అయితే జరిగింది. మన మొబైల్కి వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ మొబైల్కు అప్లై చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి పోర్టల్ అనేది అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి ఆల్రెడీ అప్లికేషన్ నేము, అప్లికేషన్ స్టేటస్, అప్లికేషన్ నెంబరు, ఇక్కడ ఏ కిట్ వస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. డౌన్లోడ్ యువర్ పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్, డౌన్లోడ్ యువర్ పిఎం విశ్వకర్మ ఐడి కార్డ్, డౌన్లోడ్ యువర్ ఉద్యమ్ అసిస్టెంట్ సర్టిఫికేట్, డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ పీడిఎఫ్. మనం ఆన్లైన్లో అప్పుడు అప్లై చేసినప్పుడు ఏ సర్టిఫికేట్ అయితే వచ్చిందో అదే వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి మీకు ఏం కావాలంటే అది. ఇప్పుడు చూడండి ఇక్కడ డౌన్లోడ్ యువర్ విశ్వకర్మ సర్టిఫికేట్ అని అడుగుతుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే సర్టిఫికేట్ అనేది అయితే డౌన్లోడ్ అయ్యింది. ఇక్కడ చూడండి సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా ఎవరైనా సరే పోర్టల్ ఓపెన్ చేసి మీ సర్టిఫికేటు, మీ ఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోండి. ఇవి ఉన్న వాళ్ళకు మాత్రమే ట్రైనింగ్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇవి లేని వాళ్లకు ట్రైనింగ్కి అయితే పిలవడం అయితే జరగదు. అంటే ఈ సర్టిఫికేట్ ఆన్లైన్లో ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి ట్రైనింగ్కు రమ్మని కాల్ చేయడం అయితే జరుగుతుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ నెంబర్తో లాగిన్ చేసి అయితే చూసుకోండి. మీరు ఎవరెవరు అప్లై చేసినారు, దేనికి అప్లై చేశారు, ఈ సర్టిఫికేట్స్ మీకు చూపిస్తున్నాయా లేదంటే మీకు ఇంకా పెండింగ్ అని చూపిస్తుందా మీకైతే తెలుస్తుంది. ఎవరైనా సరే పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇక్కడ చూడండి స్కిల్ ట్రైనింగ్. ఇక్కడ ట్రైనింగ్కి వెళ్ళిన వారికి ఇక్కడ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడితే ట్రైనింగ్ వెళ్ళిన వారికి ఓపెన్ అయితే కావడం అయితే జరుగుతుంది. నేను ట్రైనింగ్ వెళ్ళాను కాబట్టి ఇక్కడ చూడండి నా నెంబరు, నా ఫోటోతో సహా ఓపెన్ అయింది. ఈ సర్టిఫికేట్స్ వచ్చిన వాళ్ళకైతే వాళ్ళు ఫోన్ అయితే చేస్తారు. ఈ విధంగా సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రైనింగ్కి రమ్మన్నప్పుడు అయితే సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మిమ్మల్ని ఐడి కార్డు ఫోటో అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఐడి కార్డ్ అయితే ఉండాలి. వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.